గైస్, ఈ వీడియోలో మనము విష్ణు ఐఏఎస్ వర్సెస్ విజన్ ఐఏఎస్ ఆర్ విజన్ ఐఏఎస్ వర్సెస్ విష్ణు ఐఏఎస్ అండ్ దీనికి సంబంధించి ఒకటేమో ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్, ఒకటి హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్. అండ్ జనరల్గా ఏంటి అంటే నేను గ్రౌండ్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి నేను ఒక ఒపీనియన్కి వచ్చి ఇక్కడ నేను ఏది బాగుంది అని చెప్పడానికి నేను రాలేదు. నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ దీంట్లో కొన్ని పాయింట్స్ నేను మిస్ చేసి ఉండొచ్చు, లేకపోతే కొన్ని పాయింట్స్ ఇంకా ఎడిషనల్ గా కూడా ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు, లేకపోతే ఒక పాయింట్ ఎక్స్ట్రా కూడా ఒక ఇన్స్టిట్యూట్ గురించి చెప్పుండొచ్చు మేబీ. ఇక్కడ ఏంటి అంటే ఒక అండర్స్టాండింగ్, ఈ వీడియో అనేది చూసినప్పుడు ఒక అండర్స్టాండింగ్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అండ్ ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ అని ఎందుకు మాట్లాడుకున్నామంటే, మన విష్ణు ఐఏఎస్ అయితే విష్ణు ఐఏఎస్ డైరెక్టర్ విష్ణు సార్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. అంటే మనకు ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే మనం క్వశ్చన్ చేయొచ్చు, దాని రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని అందరికి అందుబాటులో ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ విష్ణు ఐఏఎస్ అనేది 24/7 అంటే మనకి ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా మనకి ఏమైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా విష్ణు సార్ అందుబాటులో ఉంటాడు, మళ్ళీ ఆయన కాంటాక్ట్ అవ్వగలుగుతాం. మనకి ఇక్కడ ఏరియాస్ విజన్ ఐఏఎస్ చూసుకుంటే ఇది బ్రాండ్ పరంగా వెళ్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఎవరిని క్వశ్చన్ చేయాలి, మనకు ఏమైనా ఇబ్బంది వస్తే అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు, హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోగలుగుతారు, ఇది కొంచెం మనము క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తర్వాత చూసుకుంటే విజన్ ఐఏఎస్ అనేది PT 365 కరెంట్ అఫైర్స్ బేస్ గా మొత్తము పాపులర్ అయ్యి మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో వీళ్ళు ఇన్స్టిట్యూట్స్ అనేవి పెట్టడం జరిగింది. కానీ మన హైదరాబాద్లోనే సక్సెస్ అయింది ఢిల్లీ తర్వాత. అండ్ దీనికంటే బెటర్గా మన హైదరాబాద్లో లేవా అండి, మీరు ఢిల్లీ ఇన్స్టిట్యూట్ని వాళ్ళ కరెంట్ అఫైర్స్ బాగున్నారంటే చాలా మంది ఉన్నారు. మన ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఢిల్లీ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, ఫాలో అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ఇక్కడ మనం దాని బేసిస్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, అంటే ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, అంటే దాని బేసిస్లో ముందుకెళ్ళింది. వేరే విష్ణు ఐఏఎస్ చూసుకుంటే ఆప్షనల్ బేస్డ్ అండ్ వాళ్ళు ఈ ఫ్యాకల్టీస్ విషయం కూడా GS ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కూడా చాలా బాగా తీసుకెళ్ళడం జరిగింది. అండ్ తర్వాత విషయం చూసుకుంటే ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్ అయిన విజన్ ఐఏఎస్ హైదరాబాద్లో కూడా ఢిల్లీ ఫ్యాకల్టీ ఉంటున్నారా అంటే బేసికలీ ఇది ఏంటి అంటే ఫ్యాకల్టీ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే జనరల్గా అంత పబ్లిక్లో షేర్ చేయడం జరగదు. వేరియస్ విష్ణు ఐఏఎస్ అయితే మా దగ్గర అసలు ఏమేమి ఫ్యాకల్టీస్ ఉన్నారు, అండ్ వీళ్ళ దగ్గర కూడా ఢిల్లీ బేస్డ్ ఫ్యాకల్టీస్. ఢిల్లీ ఫ్యాకల్టీ అంటే ఢిల్లీలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదండి, ఢిల్లీ ఫ్యాకల్టీ అంటే ఢిల్లీలో ఇన్స్టిట్యూట్ కూడా క్లాసులు చెప్పేవాళ్ళు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ కూడా. అండ్ వీళ్ళ ఫ్యాకల్టీ లిస్ట్ చూసుకుంటే మొత్తం కూడా ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు మనం విష్ణు సార్ చూసుకుంటే ఎథిక్స్ అండ్ ఇండియన్ సొసైటీ సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దాదాపు 14+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతో మంది ర్యాంకర్స్ కి పర్సనల్ గైడెన్స్ 1-to-1 మెంటర్షిప్ ఇచ్చి సక్సెస్ చేశారు. తర్వాత డాక్టర్ బి రమేష్ సార్ IPS ex-DGP వెస్ట్ బెంగాల్ డైరెక్టర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ అండ్ CRPF లో కూడా పనిచేశారు, ఇంటర్నల్ సెక్యూరిటీ క్లాసులు చెప్తున్నారు. అండ్ తర్వాత బసవరాజ్ సార్ వచ్చేసి జియోగ్రఫీ ఢిల్లీ ఫ్యాకల్టీ 12+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అనుభవ్ సారాంశ్ సార్ వచ్చేసి పాలిటీ ఢిల్లీ ఫ్యాకల్టీ 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత రోహిత్ సార్ ఇతను కూడా ఢిల్లీ నుంచి. తర్వాత గౌతమ్ సార్ ఇతను 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత శ్రవణ్ సార్, మనం చూసుకుంటే జగదీష్ సార్, తర్వాత చూసుకుంటే క్షిత్ గోయల్, తర్వాత చూసుకుంటే డాక్టర్ నిషాదుద్దీన్ 8+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చి భరత్ సార్, గౌరీ శంకర్ సార్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా టీం కూడా ఏంటి అంటే మొత్తం ఎక్స్పీరియన్స్డ్, ఢిల్లీ ఆల్రెడీ సర్వీస్ చేసి టాప్ పొజిషన్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు, ఇలా అన్ని పరంగా చూసుకుంటే ఒక కలగలిపిన మిశ్రమం కూడా మనం ఫ్యాకల్టీ విషయం చూసుకుంటే. అండ్ తర్వాత విషయం చూసుకుంటే మరి బ్యాచ్ సైజ్ అంతా దీన్ని ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. విజన్ ఐఏఎస్ లో మేబీ 100-150 ఉండొచ్చు, బట్ విష్ణు ఐఏఎస్ లో గుంపులుగా మందలుగా కాదు, చాలా సింపుల్ క్రిస్టల్ క్లారిటీగా సూపర్ 50 బ్యాచ్. వాళ్ళ బ్యాచ్ కి మాక్సిమం కెపాసిటీ 50, అంటే వాళ్ళ క్లాసులు కూడా అంత పెద్దగా కావు. విజన్ ఐఏఎస్ గురించి కాదు, జనరల్ చెప్తా ఉన్నా. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఢిల్లీ బేస్డ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి, లేకపోతే ఢిల్లీలో ఉన్న ఇన్స్టిట్యూట్స్, లేకపోతే హైదరాబాద్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తాయంటే క్లాస్కి 200 నుంచి 250 మంది బ్యాచ్ చేస్తూ ఉంటారు. అంతమందిలో మనం ఏం వింటాము, మళ్ళీ మధ్యలో స్క్రీన్స్ వేస్తారు, అసలు ఏం వింటాము, ఏం అర్థం అవుతుంది, మన డౌట్స్ వస్తే అంత ఫ్రీగా మనం అడగగలుగుతామా, అసలు ఆ టీచర్ ఫ్యాకల్టీ మన మీద అటెన్షన్ పే చేయగలరు, ఏముండదు. అందరూ గుంపులుగా అబ్బా వాళ్ళు బాగుందన్నారు, వీళ్ళు బాగుందన్నారు, నేను బాగా ఇన్స్టిట్యూట్ కాదు. విష్ణు ఐఏఎస్ అలా కాదు. విష్ణు ఐఏఎస్ క్లారిటీగా సూపర్ 50 బ్యాచ్, లిమిటెడ్ పర్సన్స్ అయితే ఉన్నారు. అండ్ ఇంకొక విషయం చూసుకుంటే మెటీరియల్స్, ఎస్ ఇక్కడ ఏంటి అంటే విజన్ ఐఏఎస్ మెటీరియల్స్ ఆల్సో గుడ్ అండ్ విష్ణు ఐఏఎస్ మెటీరియల్స్ ఆల్సో వెరీ గుడ్. ఇక్కడ మనం తర్వాత చూసుకుంటే రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ విజన్ ఐఏఎస్లో మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోరని చెప్పడం డబ్బులు కట్టిన తర్వాత, బట్ విష్ణు ఐఏఎస్లో ఖచ్చితంగా విష్ణు సారే అక్కడ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ. సార్ మీకే కదా మీ ఇన్స్టిట్యూట్గా డబ్బులు కట్టింది, ఇప్పుడు మాకు ఇక డౌట్స్ వస్తున్నాయి, మాకు క్లారిఫై కావాలి, లేకపోతే మాకు ఈ ఫ్యాకల్టీ అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి, లేకపోతే ఆన్సర్ రైటింగ్లో నాకు ఇబ్బంది ఉంది, లేకపోతే నేను ప్రిపరేషన్ లాంగ్ టైం నేను కొంచెం లో ఫీల్ అవుతున్నాను, ఎలా సార్ ఖచ్చితంగా
అందుబాటులో ఉంటాడు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాడు ఎప్పుడు. అండ్ తర్వాత విషయం చూసుకుంటే అవైలబిలిటీ, ఎస్ ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంటారు. ఇంకోటి వచ్చేసి విజన్ ఐఏఎస్లో ఆన్లైన్ తీసుకుంటే ఆన్లైన్, ఆఫ్లైన్ తీసుకుంటే ఆఫ్లైన్ మాత్రమే. ఒకవేళ మీరు ఆన్లైన్లో ఒక క్లాసులు ఒక 10 క్లాసులు లేకపోతే తర్వాత ఫర్దర్గా మీకు ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా కానీ వాళ్ళు ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడం జరగదు. మీరు ఏంటంటే కంపల్సరీ ఆఫ్లైన్లో ఉండి మిస్ అయిన క్లాసెస్ విని మళ్ళీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. విజన్ ఐఏఎస్ చూసుకుంటే ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ యాక్సెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఇక్కడ మళ్ళీ సంవత్సరంలో నువ్వు క్లాసులు వినాలి, సంవత్సరం తర్వాత నేను డబ్బులు కట్టాలి అట్లా ఏమి ఉండదు. సో లైఫ్ టైం వ్యాలిడిటీ దే ఆర్ ప్రొవైడింగ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫ్రీ స్టడీ హాల్. మళ్ళీ స్టడీ హాల్ క్లాసులు వినాలి, మళ్ళీ స్టడీ హాల్ కోసం సపరేట్ డబ్బులు కట్టి మళ్ళీ ఆడ నెలకు 1000 రూపాయలు 1200 కట్టాల్సిన అవసరం లేదు. విష్ణు ఐఏఎస్లో ఫ్రీ స్టడీ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు మీడియం వాళ్ళకి సివిల్స్ అంటే నేను ఇంగ్లీష్లో క్లాసులు విన్నప్పటికీ నేను గైడెన్స్ మాత్రం కొంచెం తెలుగులో ఉంటే బాగుంటుంది సార్ అంటే ఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా, అబ్సల్యూట్లీ. అండ్ తర్వాత వెరీ యూనిక్ థింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ విజన్ ఐఏఎస్ ఏంటి అంటే గ్రూప్ 1 కూడా ఫ్రీగా గ్రూప్ 1 యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించి కూడా ట్రైన్ చేయలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సివిల్స్ ఎగ్జామ్ రాస్తాము, యూపీఎస్సీ సివిల్స్ రాస్తున్నాము, తర్వాత వచ్చేసి మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది, దీనికి సంబంధించి ప్యారలల్గా ప్రిపేర్ అవుతాం. ఒకవేళ గ్రూప్ 1 వచ్చిందంటే దాని ఓరియంటేషన్గా మన క్లాస్లో ఉండడానికి అవకాశం కూడా కల్పిస్తారు. సో ఇలా ఏ రకంగా చూసుకున్నా కానీ సపోర్ట్ పరంగా చూసుకున్నా, బ్యాచ్ సైజ్ పరంగా చూసుకున్నా, ఎస్పెషల్లీ ఫీజు పరంగా చూసుకున్నా, నామినల్ ఫీజు లక్షల ఫీజు కాదు, వెరీ నామినల్ ఫీజు ఇక్కడ. అండ్ మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే చెప్పండి, నేను విష్ణు సార్తో మాట్లాడి ఏమైనా డిస్కౌంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ మీకు నచ్చితే మీకు అన్నీ ఓకే అయ్యి మేము మొత్తం చెక్ చేసుకొని మీకు అంతా ఓకే అనిపిస్తే చెప్తున్నా. సో ఇలా ఏది చూసుకున్నా కానీ డెఫినెట్లీ ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ అంటే మన హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ బెటర్ కదా. ఈ హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ విష్ణు ఐఏఎస్లో మనకు అన్ని అందరు ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి వస్తున్నారు అంతా కూడా బాగుంది, మరి ఎందుకు ఆలోచించాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే విజన్ ఐఏఎస్ మంచి ఇన్స్టిట్యూట్ కాదనట్లేదు, ఢిల్లీలో వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ అదే క్వాలిటీ ఇక్కడ హైదరాబాద్లో మెయింటైన్ చేస్తున్నారు అనేది క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.